जोहार इन इंडिया, जोहार इन इंडिया, जोहार इन इंडिया। जोहार इन इंडिया, जोहार इन इंडिया, जोहार इन इंडिया। मुसलमानी తెలుగుదేశం పార్టీ, ముసలాలి తెలుగుదేశం పార్టీ। మీరు కొట్టే నేను కొట్టినట్టే రండి మాట్లాడలేదు మీరు కొట్టండి అమ్మా రోజు మాట్లాడతాడు అయ్యి మాట్లాడతాడు ఆయన రండి మీరు ఒకసారి వాయిస్ ఒకసారి जोहार इन इंडिया, जोहार इन इंडिया, जोहार इन इंडिया। वत्तलाली తెలుగుదేశం పార్టీ, గద్దెగా నాయకత్వం వత్తలాలి। ఇది అంటే గద్దెగా నాయకత్వం వత్తలాలి, గద్దెగా నాయకత్వం వత్తలాలి, గద్దెగా నాయకత్వం వత్తలాలి, గద్దెగా నాయకత్వం వత్తలాలి, గద్దెగా నాయకత్వం వత్తలాలి। जोहार इन इंडिया, जोहार इन इंडिया, जोहार इन इंडिया, వత్తలాలి తెలుగుదేశం పార్టీ। जोहार इन इंडिया, जोहार इन इंडिया, जोहार इन इंडिया వత్తలాలి। మనందరి ప్రీతమ నాయకుడు తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, సమాజంలో ఒక వ్యక్తి బాధ్యతగా ఎలా మెలగాలో ఈ సమాజానికి నేర్పిన వ్యక్తి, సమాజం తనకిచ్చిన గౌరవాన్ని గుర్తింపుని అదే సమాజానికి తిరిగి ఇవ్వాలని కంకణం కట్టుకొని తాను అన్ని సుఖ సంతోషాలతో తన జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా అన్నిటికీ త్యాగం చేసి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువాడి సత్తాని, తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పడమే కాకుండా ఏ వర్గాలైతే రాజకీయంగా అనగదొక్కబడి ఉండి ఓటు బ్యాంక్గానే పరిగణించిన ఏదైతే కులాలు ఉన్నాయో మతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రాజ్యాధికారం ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి వాళ్ళని రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకొని వాళ్ళని కూడా సమాజంలో ఒక భాగం చేసిన మహోన్నతమైన శిఖరం మన అందరూ మెచ్చే మన అందరి ప్రీతమ నాయకుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జరుపుకోవటం అనేది ఏ సమాజానికైతే అన్నగా అందరినీ అన్నం పెట్టాడో ఆ అన్నగారి వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన ఏదైతే చేస్తున్నాడో మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారిని అడుగడుగున నివాళులు అర్పిస్తుంది. అలాగే ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు కానీ ఆయన ఆశయం కానీ ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కృషి చేస్తారని ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు గద్దె రామారావు గారి ఆధ్వర్యంలో అన్నగారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించడం అనేది అందరికి కూడా మనందరికీ కూడా ఎంతో గర్వకారం అని తెలియపరుస్తూ అలాంటి అన్న తెలుగు జాతి ఉన్నంత వరకు అన్న శాశ్వతమని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ శాశ్వతం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం అందరూ కూడా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ అన్నకి నిజమైన నివాళులు అర్పిస్తూ జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు ఒక్క ఎన్టీ రామారావు గారికి చెందింది ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది సినిమాల్లో నటించారు, కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పద్మవిభూషణ్ ఇట్లాంటి పురస్కారాలను అందుకోవటమే కాకుండా తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 9 నెలల కాలంలోనే తెలుగు వారి యొక్క ఖ్యాతిని నలుజితల వ్యాపజేసేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక్క ఎన్టీ రామారావు గారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. కూడు గుడ్డ నీడ పేదలకు అందించాలనే ఒక నినాదంతో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూసి పార్టీని స్థాపించడమే కాకుండా పేద ప్రజలు అడుగాని వర్గాలందరికీ కూడా న్యాయం చేసి కూడు గుడ్డ నీడ అందించడమే కాకుండా రాజకీయాల్లో కూడా వారికి చైతన్యం కలిగించి రాజకీయాలంటే ఇలా ఉంటాయి అని చెప్పి పేదవారిని కూడా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అందరికి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి కూడా రిజర్వేషన్లు, ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారిని చెప్పడంలో ఎటువంటి అసత్యం లేదు. అట్లాంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఆయన ఈరోజు మన మధ్యలో లేకున్నా కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పనులు చేశారు. ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మనందరి ప్రీతమ నాయకులు, ఎల్లప్పుడూ ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మనందరం కూడా పనిచేయటం, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లటం. ప్రతి సంవత్సరం కూడా లబ్బిపేట 19వ డివిజన్ జార్జిపేట ఏరియాలో గత 28 సంవత్సరాలుగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని మనం అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించుకోవటం ఏదైతే ఉందో, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా ఆయన మన మనసుల్లో ఉంటాడంటానికి ఇదొక్కటే కారణం అని చెప్తూ ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని మేము భవిష్యత్తులో కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే కాకుండా గద్దె రామ్మోహన్ రావు గారిని కూడా మనందరి ప్రీతమ నాయకుడిని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మనం మంత్రిగా కూడా చూడబోతున్నామని చెప్పి తెలియజేస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. గారు నాది వీడియోలే మెయిన్ పంపిస్తాలే.
ఒకటి నుంచి దాకా